తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రాపురం ట్రూత్ వివేకామృతం ఆధ్యాత్మిక సంస్థ వార్షికోత్సవాలు ఈ నెల 20 నుండి 28 వరకు బలభద్రాపురంలోని ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో అత్యంత వైభవంగా నిర్వహించడానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ట్రూత్ వివేకామృతం ఆధ్యాత్మిక సంస్థ వ్యవస్థాపకులు ఆధ్యాత్మిక గురువు శ్రీ వివేకానంద గారి పిలుపును అందుకొని 9 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో సనాతన సంప్రదాయానికి నిలువెత్తు సాక్ష్యంగా తరతరాలుగా ఋషి సాంప్రదాయంగా వస్తున్న ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు వంటి ఆధ్యాత్మిక గ్రంథాల్లోని అమూల్యమైన తత్వజ్ఞాన రహస్యాల్ని గురుదేవులు ఉపదేశిస్తారని సాధకులు తెలియజేశారు. నమస్తే అండి, నా పేరు పాలిపి నాగేశ్వరరావు. మేము ట్రూత్ వివేకామృతంలో సుమారు 15 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నాము. ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు ట్రూత్ వివేకామృతం ఆధ్యాత్మిక విజయోత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించడానికి మేము ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ట్రూత్ వివేకామృతం ఆధ్యాత్మిక సంస్థ అధిపతి ఆవిర్భవించినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఆయన పిలుపుని అందుకుని మేము ఈ వేడుకలు నిర్వహిస్తూ ఉన్నాం. వారు ఇక్కడ 9 రోజుల పాటు జ్ఞాన నవరాత్రులు నిర్వహించడానికి రాబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాకు ఓంకారం యొక్క విశిష్టతను, భగవద్గీతను, బ్రహ్మసూత్రాలను, ఇంకా అనేక ఉపనిషత్తులను ఈ సందర్భంగా మాకు ఉపదేశిస్తారు. ఈ ప్రవచనాలలో మాకు అత్యంత విలువైనటువంటి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధిస్తారు. ఈ సందర్భంగా జీవాత్మ పరమాత్మల కళ్యాణం నిర్వహిస్తారు. ఎందుకంటే మనందరిలోనూ జీవాత్మ ఉంటారు, పరమాత్మ ఉంటారు. జీవాత్మ పరమాత్మ అజ్ఞానం వల్ల ఎడబాటుతో వేరు అని అనుకుంటూ ఉంటాం. ఆ ఇద్దరిని ఏకం చేసి జీవేశ్వర అభేద దర్శనాన్ని ఏర్పాటు చేసి జీవాత్మ పరమాత్మల కళ్యాణం చేసి ఈ లోక కళ్యాణం నిమిత్తం ఆయన మాకు ఆత్మజ్ఞాన ప్రబోధనను గావించి అందరికీ కూడా ఓంకారం యొక్క విశిష్టతను తెలియజేస్తూ మా అందరిలోనూ ఆధ్యాత్మిక కాంతులను వికసింపచేస్తూ ఉన్నారు. ఇటువంటి విలువైన గురువు, ఆధ్యాత్మ గురువు ప్రపంచంలో అరుదుగా ఉంటారు. ఈ అరుదైన గురువు విచ్చేస్తున్న వేళ వారి కోసం, మా అందరి కోసం మేము ఈ ఘనమైన ఏర్పాట్లు ఈ ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో అత్యంత వైభవంగా జరగడానికి వీలుగా ఈ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. గురువైన వివేకానంద గారు 20 సంవత్సరాల నుంచి ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలను ఇస్తూ ఉన్నారు. వారు ఎప్పటి నుంచో మాకు ఓంకారం యొక్క గొప్పతనాన్ని చెప్తారు. మనం అందరం కూడా ఒకే తల్లి తండ్రి బిడ్డలమని, మనందరము ఓంకారం నుంచే విచ్చేశామని, తిరిగి మనందరము ఓంకారం అనే పూర్ణ స్థితికి చేరుకోవాలని ఆయన జ్ఞాన ప్రబోధంలో తెలియచేస్తూ ఉంటారు. ఆయన ఉపనిషత్తులు అలాగే అనేక ఇతిహాసాలు కూడా మాకు ప్రబోధించి ఎంతో జ్ఞానాన్ని బోధిస్తూ అంతరార్థాన్ని బోధిస్తారు. అంతరార్థం అంటే మనకి పైకి కనపడే అర్థం వేరు, అసలైన లోతైన అర్థాన్ని చెప్పి మనలో ఆ ఆధ్యాత్మిక వెలుగులను నింపి మనకు అనేక అవగాహనలను కలగజేస్తారు. ఆయన బహుముఖ కోణంలోంచి జ్ఞానబోధనను కావించి సాధకుణ్ణి అన్ని విధాల వికసింపచేస్తారు. అట్లాంటి ప్రముఖమైన అద్భుతమైన మహాగురువు శ్రీ వివేకానంద గారు ఈ నెల 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు బలభద్రపురంలోని ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో అత్యంత వైభవపేతంగా ఈ ఆధ్యాత్మిక ఉత్సవాలను నిర్వహించడానికి వారికి మేము స్వాగతం పలకడానికి సిద్ధం చేస్తూ ఉన్నాం. ఈ వేడుకలో దేశం నలుమూలల నుంచి ఆధ్యాత్మిక ప్రియులు, సాధకులు, ఆయన శిష్యులు ఎంతో మంది వేలాదిగా తరలి రాబోతూ ఉన్నారు. వారందరికీ తగు ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. శ్రీ వివేకానంద గారు మనకు చక్కని గ్రంథాలు అందించారు. ముఖ్యంగా భగవద్గీత 18 అధ్యాయాలకు కూడా భాష్యం రచించారు. ఇంకా మాండుక్యోపనిషత్, ఈశావాస్యోపనిషత్, చైతన్యం, అద్వైతం, శివోహం వంటి గ్రంథాలకు భాష్యాన్ని రాసి ఎందరికో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సంవత్సరం అంతా మేము వారి పిలుపుని అందుకుని ఊరూరా ఉపనిషత్ ఉత్సవం నిర్వహించాలని వారి పిలుపుతో ఎన్నో ప్రాంతాల్లో, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో అనేక గ్రామాలలో ఈ ఉపనిషత్తును ఊరేగింపుగా చేసి ప్రజలందరికీ ఈ మాండుక్యోపనిషత్తును అందరికీ చేరువ చేయడం జరిగింది. ఎంతో మంది ఓంకారం యొక్క విశిష్టతను తెలుసుకోవడానికి, ఓంకారం అంటే తమ పుట్టినిల్లు అన్న జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపారు. అటువంటి ఉన్నతమైన గురువుకు మేము హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము. ఈ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తామని తెలియచేస్తూ ఉన్నాము.